ఇప్పుడు డెలివరీ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ టాక్ టు బేబీ అయితే కానీ డెలివరీ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేశారు. వాళ్ళు చెప్పినప్పుడు అది మనం మనసు పెట్టి విన్నప్పుడు తెలియకుండా రెండు విషయాలు జరుగుతుంది. ఒకటి, మన డౌట్స్ క్లియర్ అయిపోతుంది. రెండోది, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్కి మనం అందుకోగలుగుతాము. ఇది మనం ఎన్ని చదివినా ఎంతమందితో డిస్కస్ చేసినా మన డౌట్ని, భయాలు, బాధని వదిలిపెట్టాలి అనేది మనం గట్టిగా అనుకునేటట్టు ఇటువంటిది ఇప్పుడు వాళ్ళు స్వయంగా చెప్పినప్పుడు లేదా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు అప్పుడు మనం ఈజీగా దాన్ని వదిలిపెట్టేసేసి వాళ్ళ మానసిక స్థితికి మనం అందుకోగలుగుతాము. అందుకోసమే ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీకోసం వచ్చినారు కాబట్టి మనం ఈ అవకాశాన్ని నేను చెప్తాను, శారీరకంగా తయారవ్వాలి, కానీ అంతకంటే ముఖ్యంగా మానసికంగా తయారవ్వాలి. తల్లి ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్ స్ట్రెంగ్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక భాగమే డెలివరీ. సో డెలివరీతో అయిపోలేదు, దాని తర్వాత కూడా టాక్ టు బేబీ బాగా చేయడం, బేబీని సులభంగా పెంచడం, ఇవి అన్నీ కూడా మనకి అది తెలుసుకోవడం, ఒకటి అర్థం చేసుకోవడం, బాధ్యత తీసుకోవడం, అప్పుడు మనం అది చేయగలుగుతాము. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వింటాము. నమస్తే మేడం. నమస్తే. నా పేరు అనూష. నేను ఫస్ట్ మంత్ నుంచి మన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చాను మేడం. నాకు ఫస్ట్ బేబీకి ఫస్ట్ విజిట్లోనే టాక్ టు బేబీ, మెడిటేషన్, ఇలా ఎక్సర్సైజ్ అన్నీ చెయ్యమని ఒక సీక్వెన్స్లు అన్నీ బాగా చెప్పారు. నాకు అప్పుడే ఒక కాన్ఫిడెంట్ అనేది అనిపించింది అనమాట. అంటే మెడిటేషన్, టాక్ టు బేబీ అన్నది మన హాస్పిటల్లోనే నేను చూశాను అనమాట. అంటే మా అక్క వాళ్ళది కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సి సెక్షన్ అయిందనమాట. నేను నార్మల్ చేసుకోవాలి అని నేను మైండ్లో ఫస్ట్ నుంచే ఫిక్స్ అయిపోయాను. సో దానికోసంగా మీరేం చెప్పారు అవన్నీ ఫాలో అవుతూ వచ్చాను అనమాట. మెయిన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ బాగా చేశాను, స్టెప్స్, స్క్వాట్స్ కూడా చేశాను అనమాట. అలా నాకు సెప్టెంబర్లో డెలివరీ టైం అన్నది వచ్చేసింది, హాస్పిటల్కి వచ్చేసాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయింది పెయిన్స్ టైంలో. అంటే అంత ఎక్కువ పెయిన్ తక్కువ తెలిసేదా? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే నాకేంటంటే ఆ రిలీఫ్ అన్నది బాగా తెలిసేదన్నమాట. అరే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల అంత పెయిన్స్ ఎలా మనం ఓవర్కమ్ చేయగలమని అనుకునేదాన్ని. బట్ ఆ టైంలో నాకు మెంటల్గా చాలా బాగా రిలాక్సేషన్ అన్నది బాగా తెలిసింది. అది బాగా యూజ్ అయింది అనిపించింది అనమాట. ఆ టైంలో నాకు అరుణ మేడంకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. దగ్గరకు వచ్చి ఇది నీ బేబీ కోసం ఒక స్వీట్ పెయిన్ నువ్వు భరిస్తున్నావు అనుకో, నీకు అంతా ఇది ఉండదని చెప్పారు. నిజంగా ఆ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. అవును కదా, నిజమే, బేబీ కోసం భరిస్తున్నామని మెంటల్గా అలా అనుకుంటూ ఇది కామనే కదా, ఎవ్రీ ఉమెన్ అందరూ ఫేస్ చేయాల్సిందేను అని చెప్పేసి మైండ్లో అలా అనుకుంటూ వచ్చా. ఈజీగానే నాకు నార్మల్ డెలివరీ అయిపోయింది. అది కూడా నా బేబీ. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నమ్మకం లేదు నేను నార్మల్ డెలివరీ చేసుకుంటానని, మా హస్బెండ్కి కూడా లేదు. కాకపోతే నేను లేదు నేను నార్మల్ చేసుకుంటాను అని చెప్తూ వస్తుండబట్టి తను కూడా ఓకే నువ్వు నార్మల్ చేసుకో అని నాకు కొంచెం ధైర్యం చెప్తూ వచ్చారు. ఆ టైంలో నాకు బేబీ 3.6 వెయిట్ అయినా సరే నాకు నార్మల్ అయింది. అందరూ మిరాకిల్ అన్నారు. ఓకే, హ్యాపీ. బేబీని చూసాక అసలు పెయిన్స్ అన్నది అంతా మర్చిపోయాను. నీకంత పెయిన్స్ అనిపించలే? ఓర్చుకోగలిగే పెయిన్స్ నేనైతే ఓవర్కమ్ చేశాను మేడం. వెయిట్ వల్ల కొంచెం అంతే, ఆ వెయిట్ వల్ల కొంచెం ప్రెషర్ అనిపించింది అంతే, కానీ పెయిన్స్ మాత్రం నేను ఓవర్కమ్ చేసుకున్నాను. అది నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. అంతే కదా. అందుకే ఇప్పుడు నా సెకండ్ డెలివరీకి కూడా యాక్చువల్లీ నేను దుబాయ్లో ఉంటున్నా. మా హస్బెండ్ ఒప్పుకోలేదనమాట, నువ్వు అక్కడే చేసుకుందాం సెకండ్ బేబీ డెలివరీ కూడా. అక్కడ స్టాఫ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ అంతా మనకి ఇంటి దగ్గర బాగుంటుంది, మన హాస్పిటల్లోనే చూసుకుందాం అక్కడే అని చెప్పేసి డిసెంబర్లోనే వచ్చాం మేము.
సో ఇంకా ఇక్కడే డెలివరీ చేసుకోవాలని కూడా ఫిక్స్ అయిపోయాం మేడం. ఓకే, అంతా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ బేబీ ఎంత వయసు? 2.5 years మేడం. బాగా మంచిగా వింటారు చెప్పింది. నేను పొట్టలో ఉన్నప్పుడు ఏం చెప్తే అది మంచిగా, అంటే నేను తినే ఫుడ్ కూడా నేను చెప్పుకుంటూ తినేదాన్ని బేబీకి. ఇదిగో నీ కోసం నేను ఇది తింటున్నా, నువ్వు అదంతా తీసుకోవాలి, హెల్దీగా ఉండాలి, మంచిగా తెలివితేటలతో పుట్టాలి, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, అమ్మా నాన్న చెప్పింది వినాలి, సమాజంలో నువ్వు మంచివాడిగా పేరు తెచ్చుకోవాలి, మంచి బేబీగా అనిపించుకోవాలి అని అలా అన్ని మంచి మాటలు వింటూ వచ్చాను. అది కూడా మన వీడియోస్ నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ చూస్తుంటే అరే మనం కూడా ఇలా చేద్దాం, అంతే మనకు కూడా ఎందుకు రాదు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది. నేను అలా ట్రై చేసి వచ్చాను. నాకు అది బేబీ కిక్ ఇస్తూ వచ్చేదన్నమాట. నేను అలా చెప్పుకున్నప్పుడల్లా ఓకే నాకు రెస్పాండ్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఓకే ఇంకా అలాగా నాకు పాజిటివ్గా ఒక నమ్మకం, కాన్ఫిడెంట్ వచ్చేసింది నేను నార్మల్ చేసుకుంటాను అని. అలా సేఫ్గా అయిపోయింది. ఇప్పుడు బేబీ కూడా నేను చెప్పిన మాటే వింటాడు. మెయిన్ అంతా అమ్మ అమ్మ అట్లా ఉంటాడు అనమాట. అమ్మ ఏం చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో నేను ఇప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్తుంటాను, నువ్వు అడగకుండా నాన్నమ్మ దగ్గర ఆడుకొని ఉండు, నేను త్వరగా వచ్చేస్తానంటే సరే అని చెప్పి ఆడుకుంటున్నాడు. నేను వచ్చేటప్పుడు కూడా చూస్తూ ఉన్నాడు అనమాట. నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వింటాడు. అది మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు సెకండ్ బేబీ కూడా అలాగే చెప్పుకుంటున్నాను. ఈ బేబీ బాగా రెస్పాన్స్, చాలా బాగా రెస్పాండ్ ఉంది. నాకు ఫస్ట్ బేబీకి ఎలాగా ఉన్నిందో ఇప్పుడు సెకండ్ బేబీ కూడా సేమ్ అలాగే కిక్ మూమెంట్స్ అన్ని అలాగే ఇస్తుంది. ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నా నాకు బేబీ కిక్ ఇస్తూ ఉందన్నమాట. మీ వాయిస్ కూడా రెస్పాండ్ అవుతూ ఉంది, ఎందుకంటే నేను వీడియోస్ చూస్తూ ఉంటాను, అది బాగా తెలుస్తుంది మేడం. సెకండ్ బేబీలో ఇంకా బాగుంటుంది బేబీ వచ్చిన తర్వాత రెస్పాన్స్, ఎందుకంటే మనకు తెలియకుండా దాని మీద నమ్మకం వచ్చేస్తుంది. అవును మేడం. సో సెకండ్ టైం అంత గట్టిగా చెప్పకపోయినా మనం తక్కువ చెప్పినా స్ట్రాంగ్ గా చెప్తాము. అది బేబీ ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. సెకండ్ బేబీకి నేను అంత చెప్పలేకపోయినా సరే నేను చెప్పే మాట మాత్రం ఖచ్చితంగా వింటున్నాడు అనమాట. ఇప్పుడు నా ఫస్ట్ బేబీ కూడా నేను చెప్పుకుంటున్నా, ఇదే బేబీతో నువ్వు నీ రిలేషన్షిప్ ఇలా ఉండాలి, బేబీకి ఇలాగ అల్లరి చేయకూడదు, ఇద్దరు బాగుండాలి అని తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తను వచ్చి బేబీ బేబీ అని మాట్లాడతాడు అనమాట. నాకు ఇద్దరిది మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. తను వచ్చి చెయ్యి పెట్టి మాట్లాడి కిస్ పెడతాడు, బేబీకి కిస్ పెట్టమ్మా అంటే తన లోపల నాకు కిక్కిస్తాడు అనమాట. సో ఇద్దరిది బాండింగ్ ఇలాగే ఉండాలని హ్యాపీగా అనుకుంటాను. హ్యాపీ మేడం కదా. థ్యాంక్స్ మేడం, నిజంగా చాలా సంతోషం. నిజంగా మా హస్బెండ్ ఇప్పుడు లేదు, దుబాయ్లో ఉన్నారు, లేకుంటే తను కూడా వచ్చి తన మాటగా కూడా చెప్పమన్నారు. ఆ రోజు కూడా మీకు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తను. చాలా థ్యాంక్స్ మేడం, నిజంగా సేఫ్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కూడా మంచిగా అవుతుందని నమ్మకంతో ఉన్నాం. ఓకే, నార్మల్ చేసుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళకి సిజేరియన్ అయింది, ఈ ఇంట్లో అందరు కూడా నువ్వు చేసుకోగలుగుతావా లేదో అనే ఒక డౌట్ఫుల్ ఉన్నింది వాళ్ళకి. కానీ నువ్వు ఎందుకు అని ఇది గట్టిగా అవ్వాలి అనుకున్నావు, అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ కొంచెమైనా ఉండిందా? నాకు బేబీ మీదే కాన్ఫిడెంట్ ఉంది మేడం. మెయిన్ ఏంటంటే నాకు బేబీ, నేనేం చెప్పుకుంటూ వచ్చిన ఎవ్రీ స్కాన్ లో కూడా నేను అన్ని చూసుకుంటూ వచ్చేదాన్ని, రిఫర్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అంటే కాంప్లికేషన్స్ ఏమవుతున్నాయి, సి సెక్షన్ ఎట్లాగవుతుంది అంటే బేబీ థ్రెడ్ అండ్ అంబ్లికల్ కార్డ్ ఎలా వేసుకోవడం ఇట్లాగ ఉంటుంది కదా, నువ్వు అలా వేసుకోకూడదు, నేను ఇట్లా చెప్తూ వచ్చానమాట. ఇప్పుడు మన స్కాన్ ఉంది, నువ్వు మంచిగా రెస్పాండ్ అవ్వాలి, నువ్వు అట్లా ఉండొద్దు, నార్మల్కి ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చా. నాకు అలా ఆ రిజల్ట్ అన్నది రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు నాకు ఇంకా అనిపించేది నా బేబీ నాకు హెల్ప్ అవుతుంది, నార్మల్కి హెల్ప్ చేస్తుంది అని. చెప్పుకున్నారా లాస్ట్ టైం? అంత చెప్పుకోలేదా? లాస్ట్ టైం నేను వెయిట్ గురించి అయితే మినిమం 3 ఉండాలి, 3 ఉంటే చాలు నన్ను అనుకున్నాను. బట్ నాకు బేబీ 3.6 ఉండింది, అయినా సరే నార్మల్ అయిపోయింది. అందరూ షాక్ అయ్యారు, అసలు నువ్వు నార్మల్ చేసుకోవడం అనుకుంటే మళ్ళీ 3.6తో నార్మల్ అంటే మిరాకిల్ అన్నారు. ఓకే, అంతా సేఫ్ గా అయిపోయింది. ఇప్పుడు వెయిట్ గురించి చెప్పుకుంటున్నావా? ఇప్పుడైతే చెప్పుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు పెయిన్స్ ఫేస్ చేశాను, బట్ అయినా ఓవర్కమ్ చేశాను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో. ఇప్పుడైతే సేమ్ అన్ని ఫస్ట్ బేబీకి చెప్పుకుంటున్నాను. వెయిట్ 3 అంతే 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 గట్టిగా అనుకుంటున్నాను.
వెరీ గుడ్. అంతా అది మంచి జరగాలని అట్లా అంతే మేడం. సో మనం అనుకోవడం డెలివరీలో కూడా గట్టిగా అనుకోవడం, ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ లేదు. అవును, అంటే చేసుకోగలుగుతావో లేదో, ఎందుకంటే ఇంట్లో అన్ని ఎక్కువ పని చేసి అట్లా అందులో నేను మా ఇంట్లో లాస్ట్ అమ్మాయిని, కొంచెం గారం ఎక్కువ ఉంటది, అన్ని పెయిన్స్ తట్టుకోలేదు. ఈవెన్ మా హస్బెండ్ కూడా అంత నమ్మకం లేకుండా పోయిందనమాట. కానీ నేను మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యానని చెప్పేసి వాళ్ళు కూడా ఒక అమ్మాయి చేసుకుంటది, కొన్ని టైమ్స్ ఏంటంటే మొండి కూర్చుంటాను అనమాట. ఒకే పట్టుదల పట్టేసింది, ఇంకా చేసుకుంటది అని చెప్పి వాళ్ళు నాకు పాజిటివ్ గా చెప్పడం స్టార్ట్ చేసేసారు. అలాగే మెయిన్ నేను బేబీని నమ్మాను అనమాట. బేబీకి చెప్పుకున్నా మెయిన్ ఏంటంటే సి సెక్షన్ కానీ నార్మల్ కానీ డిపెండ్స్ అనేది బేబీ మీదనే ఉంటుంది, మన చేతిల్లో లేదు. అది ఒక్కటి నమ్మాను అనమాట. సో నేను బేబీకి చెప్పుకున్నాను ఎక్కువ. సో నాకు బేబీ హెల్ప్ చేసింది. తర్వాత ఇప్పుడు బేబీ వింటది అనే బేబీ మీద నమ్మకం ఎట్లా కలిగింది? ఇంతకు ముందు టాక్ టు బేబీలో ఏమైనా బేబీ ఏమైనా ఎగ్జాంపుల్స్, ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగి? ఇన్సిడెంట్ అంటే నాకు ఒకటి 6th month లో మా అమ్మమ్మ గారు చనిపోయారనమాట. నేను బాగా ఇంకా ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. నాకు బేబీ విపరీతంగా ఇస్తుంది లోపల, డోంట్ క్రై మామ్ అన్నట్లు చెప్తుంది అనమాట. నేను స్టాప్ చేస్తే తను కూల్గా ఉంటుంది లోపల బేబీ. అది బాగా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు కూడా నా బేబీ, నా ఫస్ట్ బేబీ, నేను కొంచెం అరిచినా ఏమన్నా సఫర్ అయినట్టు తను ఏమన్నా చూసాడంటే మాత్రం అమ్మ అమ్మ అంట వచ్చి ఇలా తుడుస్తాడు అనమాట. డోంట్ క్రై మామ్ అన్నట్లు చెప్తాడు, అస్సలు ఒప్పుకోడు. అది పొట్లో ఉన్నప్పుడు ఎలా ఉండిందో బయటకు వచ్చినాక కూడా అలాగే చేస్తున్నాడు అనమాట. అది ఒక ఇన్సిడెంట్ అన్నది నేను నమ్మాను. బేబీ ఓకే నేను చెప్పింది వింటుంది, బేబీ కూడా నాకు రెస్పాండ్ అవుతుంది, నువ్వు ఇలా ఉండాలమ్మా అన్నట్లు. అది నాకు బాగా నమ్మకం అనిపించింది. అంతే కదా? అంతే మేడం. ఈ ఎమోషనల్ కనెక్ట్ 20 ఇన్సిడెన్సెస్ జరిగినప్పుడు కంప్లీట్ బేబీని నమ్మేస్తాం. అవును మేడం. బేబీని మనకు అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు అటువంటి కన్విక్షన్ బేబీ మీద రావాలని అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ బిలీవింగ్ టాక్ టు బేబీ. కొంతమందికి ఇట్లా ఎమోషనల్గా ఉండొచ్చు, అంటే లోపల ఉండే బేబీ నేను బాధపడినప్పుడు తను కూడా ఎక్కడో ఒక దగ్గర బాధపడుతుంది, అది మూమెంట్ ద్వారా మనం గమనిస్తాం. నేను కొంచెం ఫ్రీ అయితే అది అవుతుంది అంటే అప్పుడు మనకి ఆ వర్డ్స్ అనేది లేదు, అంటే ఆ బిడ్డ నన్ను అంతగా అర్థం చేసుకుంటుంది అనేది. అట్లనే కొంతమంది స్కానింగ్లో చూసినప్పుడు నాకు ఈ పొజిషన్ బాగా రావాలి, స్కాన్ వాళ్ళు చెప్పినప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఆ పొజిషన్కి వచ్చినప్పుడు, ఒక అమ్మాయి ఏం చెప్పింది, స్కానింగ్కి చెన్నైకి పోయినప్పుడు చాలా అక్కడ పోతే భయం అనిపించినప్పుడు ఆ బేబీ అప్పుడు మూమెంట్ సడన్గా ఇచ్చినప్పుడు అబ్బా నా బేబీ ఉంది నాకు అనే ఒక ఫీలింగ్, తర్వాత ఆ భయం అనేది పోయింది. అట్లా కొన్ని సంఘటనలు ఇట్లా ఎమోషనల్గా కొంతమందికి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడం, బ్లీడింగ్ స్పాటింగ్ లాగా ఉండడం తగ్గడం, బ్యాక్ పెయిన్ తగ్గాలి అనుకుంటే తగ్గడం, 21 సిమ్టమ్స్ తగ్గాలి అని, వామిటింగ్ తగ్గాలనుకున్న అడిగినప్పుడు బేబీ దగ్గర వామిటింగ్ తగ్గడం, అప్పుడు బేబీ మీద ఒక కాన్ఫిడెన్స్, అవును నా బేబీ నాకు అర్థం చేసుకుంటుంది, కోఆపరేట్ చేస్తుంది. కానీ దాన్ని గట్టిగా గుర్తుపెట్టుకొని అది ఉన్నప్పుడు డెలివరీ అప్పుడు ఆ బేబీ అంత ఈజీగా చేసి పెట్టేస్తుంది. సో టాక్ టు బేబీ దాంట్లో మాత్రం, కానీ అప్పుడు ఈ రిలేషన్షిప్, ఈ బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. నార్మల్ డెలివరీ అప్పటికి పోతుంది, కానీ లైఫ్ లాంగ్ ఆ బాండింగ్ అనేది, అది మనం ఏం చేయాలి. రెండోది ఒక మంచి వ్యక్తిత్వం ఉండే, మంచి మారల్ వాల్యూస్, తర్వాత ఇంటెలిజెన్స్ ఎలాగో వస్తుంది, కానీ అది కాదు, ఒక మంచి మారల్ వాల్యూ ఉండే ఒక సమాజాన్ని మన బిడ్డ ద్వారా మనం తయారు చేస్తున్నాము, ఆ బాధ్యత మనకు ఉంది అనేది మనం తెలుసుకునేటప్పుడు డెఫినెట్గా చాలా సంతోషం. మనల్ని మనం అప్రిషియేట్, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇది తెలియదు, కానీ ఆ బిడ్డ పెరిగి ఆ మంచి పొజిషన్కి వచ్చి లీడర్షిప్ క్వాలిటీస్ అంటున్నారు, 10 మందిని ఇన్స్పైర్ చేసి ముందు తీసుకొచ్చే పరిస్థితి ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే విత్తనం అదే అయినప్పుడు ఫ్రూట్ అదే ఉంటుంది.
కాబట్టి చాలా కంగ్రాట్స్ మేడం. చాలా హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్సో. థ్యాంక్స్ మేడం. నిజంగా మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. ఇప్పుడు ఈవెన్ సెకండ్ బేబీకి కూడా అంతా అలాగే జరగాలని మంచిగా కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా. ఎందుకంటే మిగిలినది ఏది ఉన్నా ఆ ఒక్క టాక్ టు బేబీ, అవును మేడం, ఆ దాంట్లో 100% కాన్ఫిడెన్స్ కన్విక్షన్ వచ్చేసినప్పుడు ఈజీగా స్మూత్ గా అయిపోతుంది. నేను ఒక్కటే నమ్మాను మేడం, నా బేబీనే నమ్మాను. బేబీకే చెప్పుకున్నాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నువ్వే ఇలా రావాలి అన్నది బేబీకే చెప్పుకున్నాను. బేబీ నాకు బాగా రెస్పాండ్ అయింది. అది ఫస్ట్ నుంచి చేశాను మేడం, మంచిగా అంతా జరిగింది. అండ్ మన స్టాఫ్ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఎన్నోసార్లు నైట్ టైమ్స్ వచ్చి ఉంటాను, మిడ్ నైట్ కూడా వచ్చి ఉంటాను. ఎవ్రీ టైం నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఈవెన్ స్టిల్ ఇప్పటికీ వచ్చినా కూడా నాకు హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ ఉండదు. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నా రిలేటివ్స్ హోమ్కి, నా ఓన్ హోమ్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అందరు రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు సెకండ్ టైం డెలివరీకి కూడా అక్కడ ఉండొద్దు. ఈవెన్ మా హస్బెండ్కి ఇప్పుడు ప్రాబ్లమే, తను సింగిల్గా ఉండాలి. అయినా సరే బేబీ నువ్వు సేఫ్గా ఉండాలి, అది ఇంపార్టెంట్ అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు. సో దాంతో మా హస్బెండ్ అదే డిసైడ్ అయిపోయారు, ఇక్కడైతేనే మనకు బాగుంటుంది అని చెప్పేసి. ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది మన అన్న ఫీలింగ్ ఉంటుంది. సేఫ్గా ఉంటాం అన్న మెయిన్ మెంటల్గా నమ్మకం. అంతే మేడం. ఓకే మా, థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం.